మంత్లీ 30,000 సాలరీతో కోటీశ్వరుడు కావచ్చంటే మీరు నమ్ముతారా? ఇంపాసిబుల్ అంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇండియాలో చాలామంది చిన్న చిన్న జాబ్స్తోనే సైలెంట్గా కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు మీ అందరిది ఒకే ప్రశ్న, హౌ, ఎలా? రియల్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ సాలరీతో పార్టీ, 6 monthsకి బైక్తో ఈఎంఐ స్టార్ట్, 2 yearsకి మ్యారేజ్తో రెస్పాన్సిబిలిటీ స్టార్ట్, 5 yearsకి చిల్డ్రన్స్తో కంప్లీట్ ప్యాక్, ఫైనల్లీ సేవింగ్స్ జీరో. ప్రాబ్లం సాలరీది కాదు, మనీ మేనేజ్మెంట్ లేకపోవడం. చాలామంది అనుకుంటారు బిగ్ సాలరీ ఉంటేనే రిచ్ అవుతాం, బిజినెస్ చేస్తేనే మనీ వస్తుంది అని. కానీ 20,000 to 40,000 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సైలెంట్గా కోటీశ్వర్లు అయ్యారు. లెట్స్ టేక్ రియల్ ఎగ్జాంపుల్. రామ్ సిటీలో జాబ్ చేస్తున్నాడు. ఆయనకు మంత్లీ 30,000 సాలరీ. ఆయన ఎక్స్పెన్సెస్ చూస్తే రెంట్ 7,000, ఫుడ్ అండ్ గ్యాసరీస్కి 5,000, ట్రాన్స్పోర్ట్కి 3,000, ఫోన్ అండ్ ఇంటర్నెట్కి 1,000 రూపీస్, ఎమర్జెన్సీ ఫండ్ 5,000 రూపీస్, పార్టీస్ మూవీస్ ఎక్స్ట్రా 3,000 రూపీస్, షాపింగ్కి 1,000 రూపీస్. సో టోటల్ ఎక్స్పెండిచర్ 25,000, రిమైనింగ్ బ్యాలెన్స్ 5,000. ఇప్పుడు రామ్ చాయిస్ ఏంటి? స్పెండ్ చేస్తాడా లేదా ఇన్వెస్ట్ చేస్తాడా? ఒకవేళ రామ్ స్పెండ్ చేద్దామని డిసిషన్ తీసుకుంటే ఈఎంఐతో కొత్త బైక్, మంత్లీ టూర్స్, పార్టీస్, పబ్స్, ఫుల్ ఎంజాయ్. రిజల్ట్స్ జీరో సేవింగ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో అసెట్స్. ఫైనల్లీ అప్పులు, వాటితో తిప్పలు. ఒకవేళ రామ్ ఇన్వెస్ట్ చేద్దామని డిసిషన్ తీసుకుంటే మంత్లీ 5,000 ఎస్ఐపిగా ఇన్వెస్ట్ చేసి దాన్ని ఎవ్రీ ఇయర్ 10% చొప్పున స్టెప్అప్ చేస్తుంటే, అంటే ఫస్ట్ ఇయర్ 5,000, సెకండ్ ఇయర్ 5,500, ఈ విధంగా ఎవ్రీ ఇయర్ 10% చొప్పున పెంచుకుంటూ వెళ్తుంటే లాంగ్ టర్మ్లో మార్కెట్ యావరేజ్ రిటర్న్స్ 10 to 12%. ఫస్ట్ 10 years స్లోగా ఉంటుంది, సెకండ్ 10 years ఫాస్ట్గా మూవ్ అవుతుంది, లాస్ట్ 10 years బిగ్ ఎక్స్ప్లోజన్. రిటర్న్స్ చూస్తే 10 yearsకి 15 to 17 lakhs, 15 yearsకి 37 to 43 lakhs, 20 yearsకి 80 to 1 crore, 25 yearsకి 1.6 to 2.1 crore, 30 yearsకి 3.2 to 4.4 crores. 4.4 crore మ్యాజిక్ ఫిగర్కి కారణం లాంగ్ టర్మ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు చూస్తున్న ఈ 4.4 crore రామ్ హార్డ్ వర్క్ వల్ల వచ్చింది కాదు, ఆయన టైం అండ్ డిసిప్లిన్ వల్ల వచ్చింది. డిఫరెన్స్ ఏంటి? సేమ్ సాలరీ, డిసిషన్స్ డిఫరెంట్. స్పెండ్ చేస్తే అప్పులు, సేవ్ చేస్తే కుప్పలు, ఐ మీన్ కోట్లు. మీరు ఫాలో చేయాల్సిన సింపుల్ సిస్టమ్ ఏంటంటే సాలరీ వచ్చిన 24 hours ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపిని మినిమం 3,000 నుంచి 5,000తో స్టార్ట్ చేయండి. సాలరీ పెరిగిన ప్రతిసారి 10% చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో ఇన్వెస్ట్ చేయండి, మినిమం 10 to 15 years. షార్ట్ కట్ లేదు, కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ గ్యారంటీ. మీరు గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మార్కెట్ ఆల్వేస్ 12% రిటర్న్స్ ఇవ్వదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, షార్ట్ టర్మ్లో లాస్ కూడా రావచ్చు. కానీ మినిమం 10 to 15 years హోల్డ్ చేస్తే మన కంట్రీ గ్రోత్ వలన వెల్త్ బిల్డ్ అవ్వడం పాసిబుల్. మీరు 2 చాయిస్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. టుడే ఎంజాయ్, ఫ్యూచర్ స్ట్రగుల్, లేదా టుడే డిసిప్లిన్, ఫ్యూచర్ ఫ్రీడమ్. ఏం సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. 5,000 ఇప్పుడు మీకు చిన్న అమౌంట్ లాగా కనిపిస్తుంది, కానీ అదే ఫ్యూచర్లో 4.4 crore సంపదను సృష్టిస్తుంది. మీరు సేవ్ చేస్తారా లేదా స్పెండ్ చేస్తారా? కామెంట్ చేయండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి.